నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మళ్ళీ ఒక ఇన్స్టాంట్గా చాలా క్విక్గా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ వేసుకోండి. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఓమా వేసుకోండి. ఓమా ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్, లేకపోయినా పర్లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెంట్ దీనికి సరిపోయేలాగా వేసుకొని మన దోశపిండికి ఎలా అయితే చేసుకుంటామో దీన్ని అలాగే సేమ్ కన్సిస్టెంట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి. అండ్ ఇది దోశపిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి, దోశపిండి అంత హార్డ్గా ఉండొద్దు, ఎందుకంటే ఇది ఈజీగా కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ దోశ ప్యాన్ తీసుకొని దానిపైన 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు దోశని అలాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే దోశని వేస్తున్నట్టు హార్డ్ కన్సిస్టెంట్గా వేయొద్దు, ఎందుకంటే రాగి అనేది హార్డ్ కాబట్టి అది కొంచెం కుక్ అవ్వడానికి టైం 2 సైడ్లు దీన్ని మంచిగా కాల్చుకోండి. ఇది చాలా క్విక్గా అండ్ ఇన్స్టాంట్గా అయిపోతుంది. అప్పటికప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు ఇలా ఈజీగా ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని కోకోనట్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఈజీగా అయిపోతుంది ఇది. అండ్ చాలా హెల్తీ కూడా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే please do like, share and subscribe to my channel.